ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో ఇవాళ కేటీఆర్ మహాధర్నాకు దిగనున్నారు. కోస్లీ మండలంలోని కళాశాల మైదానంలో రైతు దీక్షకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో విఫలం చెందిందని, రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ, పంట సహాయం ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ దీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే రైతు దీక్షకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డితో పాటు ఉమ్మడి వికారాబాద్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, రైట్ స్పందన. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కేటీఆర్ తన ఒక బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. రైతు సమస్యలకు సంబంధించి రైతు దీక్షను కూడా రేవంత్ రెడ్డి ఇలాకాలో కేటీఆర్ నిర్వహిస్తున్నారు. ఈ రైతు దీక్ష అనేది స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ సభకు మాజీ మంత్రులు, అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నట్టు మనకు సమాచారం ఉంది స్పందన. అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు స్పందన. అంటే ఏంటి ఇప్పుడు దీనికి భేటీకి సంబంధించి, ఈ దీక్షకు సంబంధించి గల ముఖ్యాంశాలు అంటే ఎవరెవరు హాజరవుతున్నారు దీక్షకు కేటీఆర్? అయితే ఈ దీక్షకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు, అదేవిధంగా రైతు భరోసా, రైతు సంబంధించిన అనేక పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రారంభిస్తానని ఎన్నికల ముందు హామీ ఇస్తుంది. దానికి సంబంధించి ఎలాంటి హామీలు పూర్తిగా నెరవేర్చలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు గాని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గాని, ఇలా అనేక పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టింది. దానికి సంబంధించి ఎలాంటి హామీలను పూర్తి చేయలేదని, దానికి సంబంధించి ప్రజల తరఫున, అదేవిధంగా రైతుల తరఫున పోరాడాలంటే ఈ రైతు దీక్ష నిర్వహిస్తున్నాం అనుకుంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా లగచెర్లలో గతంలో జరిగిన దాడిలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని కూడా ఈ నేపథ్యంలో కేటీఆర్ పరామర్శించే అవకాశం ఉంది. ఎన్ని గంటలకు దీక్ష స్టార్ట్ అవబోతోంది? దీక్ష దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోస్గి పట్టణంలోని స్థానిక ఏదైతే కళాశాల మైదానం ఉందో ఆ కళాశాల మైదానంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సభకు దాదాపుగా 10,000 నుంచి 20,000 వరకు జన సమీకరణ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సొంత సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు కేటీఆర్, అటు రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య ఈ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అని కూడా ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు తీవ్రంగా ఎదురు చూసే పరిస్థితి ఉంది స్పందన. రైట్, థ్యాంక్ యూ శశి. నేను